మంచిది. ఈఆర్పేట గ్రామస్తులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుతున్నాను. ప్రియులరా, మరి బైబిల్ సెలవిస్తుంది ఏమనంటే, దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించును గాక, ఆయన తన అద్వితీయ కుమారుని పుట్టువాని యందు విశ్వాసములు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన్ను అనుగ్రహించును. హల్లెలూయా. మరి దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించాడు. అయితే ప్రియులరా, దేవుడు ప్రేమించాడు కనుకనే ఈ లోకం ఇంకా ఇలా ఉంది. నిజమే కదా? దేవుడు ప్రేమించాడు కనుకే ఎవరైతే ఆయన కుమారుని యందు యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవం పొందుకోవాలని చెప్పారు. అదే రక్షణ. హల్లెలూయా. ఆ నిత్య జీవమైనటువంటిది ఏంటంటే, నశించిపోయినటువంటి వారికి నిత్య జీవాన్ని ఇస్తున్నాను. ఏమిస్తున్నానండి? నశించిపోయినటువంటి వారికి నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాడు. ఆయన అనుగ్రహించినటువంటి ఆ అనుగ్రహము ఈరోజు మరి ప్రతి ఒక్కరు కూడా ఈ అనుగ్రహం పొందుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడండి. ఎవరు ఆశపడుతున్నారమ్మా? దేవుడు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. దేవుడు మన ఎడల ఏంటంటే ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఆ ప్రేమ ఎంత గొప్పది అంటే, దేవుడు నిజంగా యేసయ్య ప్రేమమయుడండి. ఎంత పాపం చేసినా నువ్వు ఎందుకు పాపం చేసావని అడగడు. ఎంత తప్పు చేసినా నువ్వు ఎందుకు తప్పు చేసావని అడగడు. యేసయ్య నా వల్ల తప్పు అయిపోయిందని మోకాళ్ళేసి ప్రార్థన చేసుకుంటే ఆ తప్పులు పాపాలన్నీ కూడా క్షమిస్తాడు. హల్లెలూయా. అంత మంచి దేవుడు యేసు ప్రభువారు. అందుకే యేసు ప్రభువారు ఏమై ఉన్నారంటే ప్రేమై ఉన్నారండి. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఏమండి, మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు ఏమయ్యారు? మన కొరకు ఆయన చనిపోయారు. మరి మనం ఇంకా పాపములోనే ఏంటి? ఆ పాపంలోనే ఉన్నాము కానీ క్రీస్తు మనందరి కొరకు కూడా చనిపోయాడు. ఎక్కడ? ఆకాశానికి భూమికి మధ్యలో కలువరి శిలువలో ఆయన బలియోగమై ఆయన రక్తమంతా కూడా ఒలికించబడింది. తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరగను కనుక వీరిని క్షమించుడు అని తండ్రికి ప్రార్థన చేశాడు యేసు ప్రభువు. అంత ఓర్పు ఈరోజు నీకుందా? అంత క్షమాపణ గుణం ఈరోజు నీకుందా? ఆయనకున్నంత ఓర్పు ఏమండి, ఆ సహనం. అందుకే యేసయ్య ఏమయ్యారంటే దేవుడు అయ్యాడు. హల్లెలూయా. కనుక ప్రియులరా, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమని పొందలేకపోవచ్చు ఉన్నారు. అందరూ కూడా పాపము చేసిన వారై ఉన్నారు కనుక దేవుడిచ్చే మహిమని పొందలేకపోతూ ఉన్నారు. దేవుడి దగ్గర ఎంతో మహిమ ఉంది, దేవుడి దగ్గర ఎంతో దీవెన ఉంది, దేవుడి దగ్గర ఆశీర్వాదం, కానీ ఆయన మహిమని పొందలేకపోతున్నారు. ఆ మహిమ కార్యాలు చూడలేకపోతున్నారు. ఎందుకంటే ఈ యొక్క మనోనేత్రాలు తెరవబడటం లేదు. మనోనేత్రాలు, పాపములోనే పుట్టి మానవుడు పాపంలోనే చనిపోతున్నాడు. కానీ పాపానికి వచ్చే జీతము మరణం. పాపానికి వచ్చే జీతం ఏమైందండి? మరణం. ఈ భూమి మీద ఎంత పాపం అయితే చేస్తారో ఈ భూమి మీద మన ఆ యొక్క జీతాన్ని పొందుకుంటారు. అందుకే పాపానికి ఏమొస్తుంది అంటే జీతం అంటే మరణంగా ఇస్తారు. కనుక మరి ఆ పాపము ఒప్పుకొని దేవుని సన్నిధికి చేరి పాపాన్ని విడిచిపెట్టి, ప్రభువా నన్ను క్షమించయ్యా, నా కోసం నువ్వు రక్తం కార్చావు నాయనా అని ఆయన మహిమను పొందుకునేటువంటి కృప ఉండాలండి ఈరోజు. అందుకే ఆయన మహిమ ఉంది ఈ లోకంలో. ఆయన మహిమ ఉంది. ఈరోజు తెగ, జాతి, కులం ఏమీ లేదండి. అందరికీ కూడా యేసు ప్రభు దేవుడే. హల్లెలూయా. అందరూ ప్రేమిస్తున్నారు యేసు ప్రభు, కానీ ఆయన మహిమని పొందలేకపోతూ ఉన్నారు. కనుక ప్రియులరా, మరి నీతిమంతుడు ఒక్కడును కూడా లేడు అని యేసు ప్రభు చెప్పాడు. ఎవరు కూడా నీతిమంతులు కారట భూమి మీద. ఎందుకు ఆ మాట చెప్పారంటే ఆయనే పరిశుద్ధుడు,
ఆయనే నీతిమంతుడు. హల్లెలూయా. ఏమండి, ఎవరు కాలే మంచోళ్ళని అనేసుకుంటారు. అన్నంత మాత్రాన్ని సరిపోయిందా? నీ మంచితనం నీ పక్కింటి వాళ్ళని అడగాల కదా. ఇప్పుడు భర్త ఎంత మంచోడు ఎవరిని అడగాల? భార్యని అడిగితే డప్పు డోలేసేద్ది. భార్య ఎప్పుడు కూడా భర్తను కాపాడడానికి నా భర్త మంచోడు అంటారు కదండి. ఎందుకు? భర్త పరువు పోగొట్టకూడదని. అలాగా యేసు ప్రభు వారు నీతిమంతుడు ఒక్కడును కూడా లేడు అని యేసు ప్రభు చెప్పారు. ఆ మాట యేసు ప్రభు ఎందుకు చెప్పారంటే ఆయనే పరిశుద్ధుడు, ఆయనే నీతిమంతుడు. ఏమండి, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు. కనుక మరి దేవుడిచ్చే కృపావరము ప్రభు అయిన యేసుక్రీస్తు నిత్యజీవం. ఆ నిత్యజీవం అనేటువంటిది భూమి మీద మానవులందరూ కూడా పొందుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అదే రక్షణ భాగ్యం. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. మళ్ళీ రేపు ఎలాగొంటారో తెలీదు. ఈరోజు చెప్పి మేము వెళ్ళిపోతాం. ఆలోచన మీదే, ఆస్కారం కూడా మీదే. దేవుడు మీ దగ్గరికి వచ్చాడు కనుక పరలోకం మీ దగ్గర పెట్టాడు, నరకం మీ దగ్గర పెట్టాడు. నిత్యజీవం కావాలనుకుంటే ఏసీ కావాలి. లేదు నేను ఎలాగే జీవిస్తాను, ఇలాగే బ్రతుకుతాను అనుకుంటే చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళిపోతారు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు సాగు. నిత్యజీవం కావాలా? ఆశీర్వాదం కావాలా? దేవుడు కావాలా? ఆదరణ కావాలా? ఇవన్నీ కావాలంటే మనకి ప్రభు కావాలి. ప్రభు ఎప్పుడైతే నీ జీవితంలోకి వస్తాడో నీకు నెమ్మది వస్తుంది, సమాధానం వస్తుంది. ఈ నెమ్మది సమాధానం కూడా యేసు ప్రభువులో ఉన్నాయండి. ఎందుకంటే యేసు ప్రభువులో నెమ్మది ఉంది, సమాధానం కూడా ఉంది, ఆరోగ్యం కూడా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును కూడా సాధ్యమే. నమ్ముట నీ వలన అయితే నమ్మువారికి సమస్తం సాధ్యం. నమ్మాలండి. నమ్మినప్పుడు ఆ కార్యాలు, ఆ మహిమను మనము చూడగలం. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ మాటలు వింటున్నటువంటి సహోదరి సహోదరులరా, నమ్మండి. మేము సత్యాన్ని తీసుకుని వచ్చాం. ఈ సత్యంలో మేము వెంబడిస్తున్నాం కనుక మేము ఈ సత్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాం. ఈ సత్యాన్ని మీరు కూడా వెంబడించినట్లయితే మీ పాపాలు కూడా కొట్టివేయబడతాయి. నిత్యజీవమైన పరలోక భాగ్యం మీకు ఇవ్వబడుతుంది. దేవుడు అన్ని విషయాలు మీకు తోడే ఉంటాడు. దేవుడు మాటలు దీవించును గాక. ఆమేన్. దేవానికి వందనాలు నాయనా. ఈ నిత్య జీవము ఇది చాలా గొప్పది, మీరు అనుగ్రహించారు కనుక ఈ భూమి మీద అన్ని కొనుక్కోవలసిందే. ఇది ఒక్కటే ఉచితం నాయన. ఈ ఉచితమైన ఈ భాగ్యాన్ని పొందుకోమని చెప్పారు. ఈ పొందుకునే కృప మాకందరికీ దయచేసి దీవించమని, విన్న బిడ్డలందరినీ దీవించండి. వారింట్లో చదువును పెట్లుంటే దీవించండి, పాడి పంటలు దీవించండి. ప్రభువా మీరు తోడేయండి, సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.